నమస్కారం. వెల్కమ్ టు కేఎస్ మూవీ పీపుల్. బాహుబలిగా ప్రపంచాన్ని శాసించిన ప్రభాస్, సలార్గా శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన రెబల్ స్టార్ ఇప్పుడు ఒక సరికొత్త అవతారంలో మన ముందుకొచ్చారు. అదే రాజాసాబ్. డైరెక్టర్ మారుతి మరియు ప్రభాస్ కాంబినేషన్ అనగానే అందరిలోనూ ఒకటే ప్రశ్న: ఈ సినిమా ప్రభాస్ వింటేజ్ మ్యాజిక్ను తిరిగి తెస్తుందా, లేక భారీ అంచనాల మధ్య బోల్తా కొట్టిందా? ఈ రోజు మన కేఎస్ మూవీ పీపుల్ స్పెషల్ వీడియోలో రాజాసాబ్ కథలోని లోతుపాతులు, ప్లస్ అండ్ మైనస్ పాయింట్ల గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు. ఈ సినిమా కథ రాజా అనే యువకుడు చుట్టూ తిరుగుతుంది. రాజాకి తన తల్లి అంటే ప్రాణం, కానీ ఆమె ఒక వింత వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆమెను కాపాడుకోవడానికి రాజా చేసే ప్రయత్నాలు ఒక ఎత్తైతే, తన పూర్వీకుల నుంచి వచ్చిన ఒక భారీ కోట, ఆ కోటలో దాగున్న రహస్యాలు మరో ఎత్తు. ఇక్కడే మనకు సంజయ్ దత్ ఎంట్రీ ఇస్తారు. తాత మనవళ్ల మధ్య వచ్చే పవర్ఫుల్ సీన్స్, ఆ కోటలో ఉండే హారర్ ఎలిమెంట్స్ సినిమాకు మెయిన్ పిల్లర్స్. మారుతిగారు తన మార్క్ కామెడీని జోడిస్తూనే ప్రభాస్ ఇమేకు తగ్గట్టుగా మాస్ ఎలిమెంట్స్ని ఎలా బ్యాలెన్స్ చేశారనేది ఆసక్తికరం అని మన కేఎస్ మూవీ పీపుల్ విశ్లేషణలో. సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికొస్తే ఖచ్చితంగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్. వింటేజ్ లుక్లో ప్రభాస్ చాలా ఎనర్జెటిక్గా కనిపించారు. ఫ్యాన్స్కు కావాల్సిన కామెడీ టైమింగ్, డాన్స్ మూమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అయితే నాణ్యానికి మరోపక్క ఉన్నట్టుగా కొన్ని మైనస్ పాయింట్లు కూడా చర్చల్లో ఉన్నాయి. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విషయంలో క్వాలిటీ ఇంకాస్త పెంచాల్సింది. కొన్ని సీన్లలో ప్రభాస్ ఫేస్ యానిమేషన్ సరిగ్గా కుదరలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా లవ్గా ఉంది. అది కొన్ని మాస్ సీన్లకు ఊపునిచ్చినా మరికొన్ని చోట్ల ఇబ్బందిగా అనిపిస్తుందని కేఎస్ మూవీ పీపుల్ టీం. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ ఇలాంటి ఒక హారర్ కామెడీ జోనర్ని ఎంచుకోవడం ఒక పెద్ద సాహసమే అని చెప్పాలి. ఇది రొటీన్ కమర్షియల్ ఫార్మాట్లో ఉన్నప్పటికీ ప్రభాస్ తన భుజాల మీద సినిమాను నడిపించే ప్రయత్నం చేశారు. కొంతమంది దీనిని ఒక మంచి ప్రయోగం అంటుంటే, మరికొంతమంది బాహుబలి రేంజ్ మ్యాజిక్ మిస్ అయిందని భావిస్తున్నారు. ఏది ఏమైనా డార్లింగ్ ప్రభాస్ను చాలా కాలం తర్వాత ఇలాంటి సరదా పాత్రలో చూడటం ఫ్యాన్స్కు ఒక ఐఫీస్ట్ అని చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయమేంటి? రాజాసాబ్లో ప్రభాస్ లుక్ మీకు నచ్చిందా? ఈ సినిమాకు మీరు 5కి ఎన్ని మార్కులిస్తారు? కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ కామెంట్స్ నుండి ర్యాండమ్గా ఒకరిని సెలెక్ట్ చేసి మా కేఎస్ మూవీ పీపుల్ నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూల కోసం ఇప్పుడే మన కేఎస్ మూవీ పీపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.